कहाँ सा? हाँ 100 टका बाटला बोतल 100 टका kecil ya? kecil nih bodiahan kalau jangan kia kakak artinya ఇది మాంబు జర్న వెడటి ఎక్కడ కోసిను మీ మాంబు జర్న ఆత్మ మంగే మార కడ దక్కి మచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవమల్లి ట్రైబల్ కల్చర్. ఫ్రెండ్స్ ఈ వేళ అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఆ వీడియో ఏమిటంటే మన ట్రైబల్స్లో మన గిరిజనులు చాలా మటుకు అడవిలో దొరికేటువంటి లేదా ఉడుచుకున్నటువంటి కొన్ని ఏంటంటే మద్యపానం అయితే సేవిస్తూ ఉంటారు. సో మద్యపానంలో ఒకటి ఏంటంటే మనకి ఈతకళ్ళు, తర్వాత తాటికళ్ళు, తర్వాత జీలిక కళ్ళు అనే 3 రకాలు ఉంటాయి. సో మనకి తాటికళ్ళు, ఈతకళ్ళు సర్వసాధారణంగా ఎక్కువ శాతం దొరకవు. కానీ ఈరోజు అయితే మనము జీలిక కళ్ళను అయితే విజిట్ చేయబోతున్నాము. ఆ జీలిక చెట్టు అనే ఏ విధంగా ఉంటుంది, సో మా ట్రైబల్స్ ఏ విధంగా వాటిని త్రాగుతారు, ఆ విధమైనటువంటి ఎలా తాగుతారో అన్న విధానం చూపించబోతున్నాను. సో మన వీడియో అయితే ఇది ఫస్ట్ టైము ఈ వైన్ గురించి చేయడము. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. फ्रेंड्स समस्त को नमस्कार. नुआ ब्लॉग आपण मानक स्वागत करुच्ची. फ्रेंड्स आज आम वीडियोटे हूँ स्वल्पी मधुर वीडियो ब्लॉग आम बनाऊँ. सो वीडियो शेष पर्यंत देखा चेष्टा करूँ. तो पर लास्ट आपण मानक केमती लगला टे कमेंट बॉक्स रे कमेंट करूँ बोले आशा करुच्ची. सो आम ट्राइबल बहुत किसी लोक मैंने स्वल्पी मद पीती. तो केते लोग कहती सेटा टिके निशा जिनस बोलिकी, केते लोग कहती सेटा टिके हेल्थी वाइन बोल कहती. तो ए मध्यम दुईटा मध्यम जोटा आपण मानक पसंद लगुच भल अच्छी मद पीपाटा भल ना आउ खराब ए सब किसी आपण मैंने कौन कमेंट मध्यम आपण मैंने मत जनातु बोली आशा करुच्ची फ्रेंड्स. సో ఫ్రెండ్స్ ఈ యొక్క వైన్ అనేది సర్వసాధారణంగా మనం త్రాగేటువంటి మన ట్రైబల్స్లో తాగే అటువంటి జీలిక కళ్ళు అనేది సర్వసాధారణ చాలామంది మత్తెక్కించేది త్రాగకూడదు ఇవి అని అంటుంటారు కదా. సో ఇదైతే ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. సో దీనివల్ల తాగే ఉపయోగాలు కూడా కొన్ని ఉన్నాయని నాకు కొంచెం తెలుసు, కానీ అది ఎంతవరకు నిజమో త్రాగే వాళ్ళకే తెలుసు. సో ఆ త్రాగే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు త్రాగితే ఏవైనాటువంటి అనారోగ్యాలు ఇబ్బంది పాలవుతున్నారా లేదంటే ఆరోగ్యంగానే ఉన్నారా, సో అవన్నీ కూడా మనం కనుక్కోదాం. వాళ్ళ ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఈరోజు అయితే వీడియోని అయితే మనము ఒక జీలిక కళ్ళు మీద మనం అయితే వీడియో చేయబోతున్నాము. సో వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకో ట్రిక్ ఏంటంటే, సో ఇది ఫ్రెండ్స్ చిన్నది నేనైతే కొంచెం వాళ్ళకి తినిపించడానికి అనేసి కొంచెం ఇదైతే ఫ్రై చేసి తెచ్చాను. సో వాళ్ళని తినిపించి దాని ద్వారా ఏంటంటే నంజుకొని తినేటువంటి ఉంటుంది. సో వాళ్ళు తినరో చూద్దాం, ఎలా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో వీడియో ద్వారా చూసేపోదాం ఫ్రెండ్స్. మా ఊర్లో ఏంటంటే సర్వసాధారణంగా ఎక్కువ శాతము ఈవినింగ్ పూటే ఎక్కువ శాతం కూడవుతారు. ఎందుకంటే కులానికి ఒక బాటిల్ ఇస్తారు ఫ్రీగా. సో దాన్ని అయితే మనోళ్ళు తాగుతారనమాట. సో ఊరు అందరు వచ్చి, సో 5 6 ఎంతమంది వస్తే అంతమంది వాళ్ళకి ఫ్రీ. సో తాగిన వాళ్ళు వచ్చి మనకు కొంచెమైనా సరే మనము సంతృప్తిగా తాగి వెళ్తారు నాన్న వాళ్ళు అయితే. సో అందుకని మనం ఈవినింగ్ వచ్చాము. సో ఈరోజు ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంది, క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది కదా. మొత్తానికైతే మనం చెట్టు పైన దగ్గరైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇదే అనమాట 20 ఏళ్ళ చెట్టు. సో ఇంకా మాలిక్గా రాలేదు, ఆయన కోసం నేనైతే వెయిటింగ్ అనమాట. సుమారుగా ఇప్పుడైతే వచ్చేసారు. సో ఈయనైతే నాకు చిన్నాన్న అవుతారు. ఈయన అనమాట చెట్టుకు ఓనర్.
సో అయితే క్షమించండి, పైన అయితే మనం వెళ్ళడానికి ఎల్లో లేదనమాట. కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా, ఎక్కకూడదు అనేసి కొన్ని నియమాలు. సో వాటిని మనం అయితే ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే మనం ఇష్టానుసారంగా ఎక్కితే మాత్రం ఆ చెట్టు కానీ హఠాత్తుగా మనకి ఆ కళ్ళును అనేది ఇవ్వడం అనేది మానేస్తే మాత్రం మన మీద దోషం అనేది వేస్తారు. సో అందుకనే మనమైతే పైన ఎక్కకూడదు. అందుకని నేనైతే పైన ఎక్కకుండా అయితే మీకు చూపించడం జరిగింది. ସୋ ଫ୍ରେଣ୍ଡସ୍ ଜାଣିଥିବେ ଆପଣ ମାନେ ସବୁ ଲୋକ ଗଛ ଉପରେ ଚଢ଼ିବା ପାଇଁ ମନା, କାହିଁକିନା ସେଇଟା ନିୟମ ନାହିଁ ବୋଲି କହିବେ। ସେଇଟା ପାଇଁ ନାହିଁକି ମୁଁ ଉପରେ ନ ଚଢ଼ିକି ଆପଣମାନଙ୍କୁ ତଳଠୁ ହିଁ ଭିଡ଼ିଓ ଆପଣମାନଙ୍କୁ ଦେଖାଉଛି। ସୋ ଦୟାକରି ଆପଣ କ୍ଷମା କରିପାରିବେ। ఈ విధంగా చెట్టు మొదల్లో అయితే ఎందుకు ఇలాంటివి కడతారంటే మంచిగా కళ్ళు వస్తాయనే ఒక నమ్మకము, లేదంటే శత్రువు దొంగలించకుండా సేఫ్టీ కోసం ఇలా అయితే కట్టుకుంటారు ఫ్రెండ్స్। ఇదే అన్నమాట మొత్తానికైతే పైన చెట్టు। సో ఈవినింగ్ వ్యూ కదా, చాలా అయితే చాలా బాగుంది। ఏనైతే అన్నయ్య ముందుగానే వచ్చి కూర్చొని ఉన్నారు, వెయిటింగ్ చేస్తున్నారు। ఒక్కొక్కరు అలాగ వస్తున్నారు ఫ్రెండ్స్। రోజుకొచ్చి 5 నుంచి 6 బాటిల్స్ అయితే మనకి కళ్ళు అయితే వస్తున్నాయంట। ప్రతిరోజు ఈవినింగ్ అయితే దించుతారు। చూసారా, హఠాత్తుగా ఒక అరగంట కాకుండానే మనలో అయితే రెడీగా ఒకరి నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు ఏకంగా వచ్చేసారు। ఇప్పుడు లెక్క వేయండి సరిగ్గా, మొత్తానికైతే 4 వచ్చేసారు। సో ఈ విధంగా టైం అయ్యే కొద్దీ వస్తూనే ఉంటారు। మనకి కులం అంటారు కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఊరు అందరు కూడా ఒక బాటిల్ ఫ్రీగానే ఇస్తారు। ప్రతిరోజు కూడా ఈవినింగ్ తాగేవాళ్ళు రావచ్చు। ప్రతిరోజు ఈవినింగు అండ్ మార్నింగ్ 2 పూట్లు కూడా ఫ్రీగా మనకి ఇస్తుంటారు అనమాట కులంకి అనేసి। సో ఆ కులం వాళ్ళు వచ్చేసి ఎవరైతే తాగుతారో వాళ్ళైతే వచ్చేసి తాగొచ్చు। ఇద్దరైనా ముగ్గురైనా ఎంతమంది వచ్చినా సరే కొంచెమే అయినా వాళ్ళు పంచుకోవాల్సిందే వాటిని। ଆସିଗଲେ ଫ୍ରେଣ୍ଡସ୍ ସଲ୍ଫି ମଦ। ସୋ 2ଟା ଥମ୍ସଅପ୍ ବୋତଲ ଦେଖିପାରୁଥିବେ। ସେ ବୋଟଲ ଗୋଟେ ରେଟ୍ ହେଉଛି 100 ଟଙ୍କା ఫ్రెండ్స్। ఈ బాటిల్ వచ్చి మన ఇక్కడ ఎక్కువ శాతం దొరుకుతుంటాయి కాబట్టి తక్కువ రేట్ కనే ఇస్తారు। సో ఇది 2 లీటర్లు కాబట్టి 100 రూపాయలు మాత్రమే అనమాట। సో 50 రూపీస్ అయితే దొరకవు ఇప్పుడు, మొత్తం కూడా 100 రూపాయల నుంచి దొరుకుతుంటాయి। నేనైతే మొత్తం ఆ 2 బాటిల్ని దించేసి మళ్ళీ పైన 2 బాటిల్ అయితే పంపిస్తున్నాను। తాగడానికి అయితే మన రెడీ అయిపోయారు। నేను తెచ్చినటువంటి ఆ యొక్క చిన్న నంజకాన్ అయితే కూడా చూసారా ఇప్పుతున్నారు। అన్నయ్య అయితే ఇంకా హడావిడి అయిపోతున్నారు, తాగ దొరికింది కదా। సో వాళ్ళకైతే చాలా చాలా హ్యాపీగా ఉంటారు। మనకైతే ఇంత ఆనందం కాదు ఫ్రెండ్స్। నేను తెచ్చిన నంజకము ప్లస్ ఫ్రీగా దొరికినటువంటి సారాన్ని అయితే మొత్తం కూడా కలిపి అయితే తాగుతున్నారు। చాలా హ్యాపీగా ఫీల్ అయితే తాగుతున్నారు। చూసారా, పులా పులా హమ్ కూడా ఖాను హాయ్। फ्रेंड्स एमती आप एंजॉय करछंती कि गछ तले बसिकी आराम से पूरा बिंदास रे पीबा समय एमती स्वल्प मद पी हेबो जे पूरा हमर ट्राइबल एरिया। सो सब किछि फ्रीडम बहुत बोलतिबो, काम करिकी पूरा आस्तिबे हालिया हेकी संध्या बेला आसो बेले एमती फ्री गुडा को मद मिलुतिबो स्वल्प मद, सेटा पीकी पूरा आराम से घरे सोई पड़तिबे फ्रेंड्स हमर लोक माने। इधर बोटल चका 100 రూపాయలు బాటల 100 రూపాయలు هذا नहीं लोग पूरी तरह इनका चाह रहा है ये पर्रे सन एक पकिन फर्स्ट ट्रिप 2 bottles, second trip 3 bottles, total 5 bottles। हां 100 টাকা बाटला बोतल 100 টাকা।
Ete kumel paita ore rep pichata chaite kanguba. Iwan ma hi osi abu ur pite no. MB hote sinan masak dahi eta semakhi ata. Te nan. Te coy. స్వచ్ఛమైనటువంటి కళ్ళు జీలిక్ కళ్ళు కదండి. సో మీరు ఎప్పుడైనా తాగుంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో మా పల్లెటూరులో మాత్రం ఎక్కువ మొత్తం దొరుకుతూ ఉంటాయి. ఎవరైనా తాగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చైతే తాగొచ్చు. తక్కువ రేట్లోనే ఉంటాయి మనకాసి. సో సరదాకైనా సరే ఎంతైనా తాగినా ఇస్తారు. మాటల్లో విందాం ఒకసారి. ఇది మాంబు జర్న వెడటే కాడు గోసిను మీ మాంబు జర్న ఆత్మ మంగే మార కాడు దక్కి మచ్చు తెబే మా జాగత బారే మార కాడు దక్కి మచ్చు ఎవాస్కాని బారే గోసాల ఆడాను తెబే ని ఎసిని కినో చెరే మద్ది దేహే మద్ది మణంగా హజాను ఇవి ని ఎతి బొట్టోల్ క ఇవి తొల్లి మచ్చు ఇలెతి డుమ్నియ మచ్చు ఒడే ఇలెత ఏ డిప్ క మచ్చు ఏ డిప్ క తొలే पूरा रो मनसी तोमी डिम्बे लका गोस्पी तोमी और कामा किरी तोमी हेरुडू वी तोमी कोरगिता असाहा कामा किरी तोमी मा उना वेलाटी जरना दिनाटी रो नि ए रो एचोर वर्ष आहा हाचु जे रो 220 वर्ष आहा हाचु मेनगा हाजा मारका तेबे मांगे मात्र कामा पाडू इंजी लोकु एले इंजे मारकाडू नेला पाडू के हुंडी काडू इलु पाडू के इंजे जे मात्र मांबू केबे हेले एला आहा हिलोमी मा aku आबा दिनाटी के एला आहा हिलोमी पूरा जब्बर गोसानो में ఓకే ఓకే इच्चका मांबू इ डुमनी तोले 3 डुमनी 4 डुमनी 500 डुमनी गोहनोमी ओड़ खमा किनोमी ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. సో మా పల్లెటూరులో సాధారణంగా దొరికేటువంటి స్వచ్ఛమైనటువంటి జీలికి కళ్ళను అయితే మీకు చూపించాను. వీడియో మొత్తం చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. క్షమించండి కొన్ని పదాలు మా జాతకు భాషతో మాట్లాడి మీకు అర్థం కాకపోవచ్చు. సో ఏవైనా ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేనైతే రిపీట్ చేస్తాను. డొయినం దాగానా సో డొయినం దేనా ninjuti ceke ninjuti basa iceka aya so roi nomi mambu ninjuti ninju mambu iceke